మా జిల్లాకు ఒక మంత్రి పదవి కావాలి. అభ్యర్థన దశ దాటి డిమాండ్గా మారిన పరిస్థితి. సామాజిక వర్గ సమీకరణాలే సమస్య అయితే మీరే వర్గానికి ఇస్తారో చెప్పండి. రాజీనామా చేసైనా సరే ఆ వర్గం వారిని ఇప్పటికిప్పుడు గెలిపించి మరీ మీ ముందు నిలబెడతాం. ఇది ఈ జిల్లా నేతల అల్టిమేటం. మరి వీరి డిమాండ్లు ఫలించేనా? వీరి మాటకు విలువ ఇవ్వకున్నా ఆ సీనియర్ నేత రాసిన లేఖ వల్లైనా అధిష్టానం వీరి ఆశలు నెరవేర్చేనా? తేలాలంటే మీరి రంగారెడ్డి రాజకీయ కథనంపై దృష్టి సారించాల్సిందే. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరవుతున్నా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ లేకపోవడంపై ఇటు ప్రతిపక్షాల విమర్శలతో పాటు అటు సొంత పార్టీ నేతలు కూడా అసహనంగానే ఉన్నారట. మార్చి 24, 25 తేదీల్లో హైకమాండ్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేబినెట్ విస్తరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మాకంటే మాకివ్వాలంటూ కొందరు అధిష్టానానికి తమ లేఖలు రాసి ఆశగా ఎదురు చూస్తోన్న పరిస్థితులు. అయితే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారట. మాలో ఎవరికొచ్చినా పర్లేదు కానీ మా జిల్లాకైతే ఒక మంత్రి పదవి తప్పక ఇవ్వాల్సిందేనని కోరుతున్నారట. ఇలా చేస్తే జిల్లా ప్రజానీకమంతా సంతోషిస్తారని వీరు ముక్త కంఠంతో అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారట. వీరంతా ఏకతాటిపైకొచ్చి నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు ఢిల్లీ పెద్దలకు లేఖలు రాశారట. ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, పక్కనే ఉన్న హైదరాబాద్ కి అవకాశం లేదు కాబట్టి తమకివ్వాల్సిందేనని వీరు వేడుకుంటున్నారట. మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు అధిష్టానానికి తమ అభ్యర్థనలు తెలియజేశారట. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే సామాజిక వర్గ సమీకరణలే అడ్డంకైతే తాను రాజీనామా చేస్తానని, ఏ కమ్యూనిటీకి మంత్రి పదవి ఇవ్వాలో ఆ వర్గం వారిని ఇక్కడ నిలబెట్టి గెలిపిస్తానని ప్రకటించారు మల్రెడ్డి రంగారెడ్డి. దీన్ని బట్టి ఈ జిల్లా నుంచి మంత్రి పదవి కావాలన్న తపన, తాపత్రయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా నేతలకు బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి మంగళవారం ఉదయం హైకమాండ్ కి ఒక లేఖ రాశారు. మరికొన్నాళ్లలో విస్తరించనున్న కేబినెట్ లో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ కి లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల్లో జానారెడ్డి రికమెండ్ చేసిన నల్గొండ డీసీసీ అభ్యర్థి శంకర్ నాయక్ పేరు అధిష్టానం ప్రకటించింది. దీంతో జానారెడ్డి లేఖపై రంగారెడ్డి జిల్లా నేతలు అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారట. తమ జిల్లాకు మంత్రి పదవి లభించటం ఖాయమన్న ఆశాభావంలో వీరు విహరిస్తున్నారట. ఇక జిల్లా నుంచి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 14లో 4 గెలిచింది. దీంతో జిల్లాకు కేబినెట్ లో స్థానం లభించాలని, ప్రాంతీయ సమతుల్యత కోసమైన మంత్రి పదవినివ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారట. గ్రేటర్ పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలిసి ఉండడంతో తమ రాజకీయ అవకాశాలపై ఆ ప్రభావం బలంగా ఉందని వీరు తీవ్రంగా వాపోతున్నారట. దీంతో జిల్లాకు ఎలాగైనా సరే మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని వీరు పట్టుబడుతున్నారట. కొన్నేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కని పరిస్థితి ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు. ప్రస్తుతం రంగారెడ్డి నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుత స్పీకర్ కూడా అయిన గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో సీనియర్ గా కనిపిస్తున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా వీరిలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అన్నది $1 మిలియన్ ప్రశ్నగా తయారైంది. కేబినెట్ విస్తరణ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? ఏ సామాజిక వర్గాలకు అవకాశం లభిస్తుంది? ఏ నేతల లాబియింగ్ ఎంతవరకు ఫలిస్తుంది తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.